హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని యొక్క కృప చొప్పున, దేవుని యొక్క నడిపింపు చొప్పున ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఈ చివరి దినములలో దేవుని యొక్క సన్నిధిలో చివరి వారంలో దేవుని నామమును మహిమపరచడానికి ప్రభు గొప్ప కృపను మనందరికీ ఆయన అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమును మరి దేవుని యొక్క సన్నిధిలో మనము ధ్యానం చేసుకుందాం. మరి ఈ సమయంలో మరి గుర్తింపులైనటువంటి పౌలు యొక్క అనుచరులను గురించినటువంటి విషయములను దేవుని యొక్క సన్నిధిలో మనము ధ్యానం చేసుకోవడానికి, బలపరచబడడానికి ప్రభు గొప్ప కృపను మన అందరికీ కూడా ఆయన అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. దానిలో భాగంగా ఇప్పటి వరకు ఎంతమంది? 14 మంది. 15 మంది 14 మంది గురించినటువంటి విషయాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం ధ్యానం చేసుకున్నాం. మరి దినమును కూడా మరి ఒకసారి మరి గుర్తింపు లేనటువంటి దేవుని యొక్క ఆ పౌలు యొక్క అనుచరులలో మరి ఈ యొక్క వ్యక్తిని గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలను ధ్యానం చేసుకుని ఇప్పటి వరకు ఏ విధముగా శిష్యులైనటువంటి వారు ఉండాలి అనేటువంటి విషయము 14 మంది ద్వారా మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించారు. మరి యొక్క దినం దేవుని యొక్క సన్నిధిలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. మరి గుర్తింపు లేనటువంటి అనుచరుడే, కానీ ఈయన ద్వారా కూడా మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి విషయమును ఈ యొక్క దినమున దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఎవరో దేమ అనేటువంటి ఆ యొక్క అనుచరుడు గురించినటువంటి విషయమును దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజు ప్రభు మనకి తెలియపరచబోతూ ఉన్నారు. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఆయన ఎక్కడెక్కడ ఎన్నిసార్లు కనిపించాడు చదివారా? చూసారా? దేమ గురించి చూసారా? చూడలేదు ఏమండి? చూసారా? చూడలేదు. ఓకే, 3 సార్లు ఆయన గురించినటువంటి విషయమును అక్కడ ధ్యానం చేసుకోవడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించారు. దానిలో భాగంగానే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము, అదే రీతిగా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము, ఫిలెమోనుకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 24వ వచనంలో ఈయన గురించినటువంటి విషయంలో మనం ధ్యానం చేసుకోవడానికి కృపను అనుగ్రహించారు. మరి యొక్క దేవ గురించినటువంటి విషయములో మరి క్లుప్తముగా ఆయన గురించినటువంటి విషయము మనం ధ్యానం చేసుకున్నట్లయితే, దేవ అనగా అర్థం ఏమిటి అంటే మొట్టమొదటిగా ప్రకృతి దేవత అని అర్థం. ఏంటంటే దేవ అంటే అర్థం ఏంటి? ప్రకృతి దేవత, లేకపోతే ప్రజల అధికారి, లేకపోతే ప్రజల అధికారి అనేటువంటి మాట మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడికి గొప్ప కృపను అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అటు రీతిగానే మనం చూసినట్లయితే ఈయన గురించినటువంటి విషయమును కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే జాగ్రత్తగా గమనించండి. ఈయన ఎప్పుడు మారు మనసు పొందుకున్నాడు అంటే ఈ యొక్క 2వ మిషనరీ. ఎప్పుడు? ఈ యొక్క పౌలు గారు అనేకమైనటువంటి మిషనరీలు చేశాడు. అనేకమైనటువంటి చోట్ల ఆయన ఏం చేశాడంటే ప్రయాణం చేస్తూ అనేక మంది వ్యక్తులకు, అనేక మంది బిడ్డలకు ఆయన ఏం తెలియపరిచాడంటే దేవుని యొక్క వాక్యమును ఆయన తెలియపరిచాడు. దేవుని యొక్క విషయాలను ఆయన తెలియపరిచాడు. విశ్వాసములోనికి అనేక మంది బిడ్డలను ఆయన ఏం చేశాడంటే నడిపించాడు. మరి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం గమనించినట్లయితే ఈయన చేసినటువంటి 2వ మిషనరీలో, ఎప్పుడు ఈయన చేసినటువంటి 2వ మిషనరీలో ఈయన ఏం చేశాడంటే ఈ యొక్క మారు మనసు పొందుకున్నాడు. ఎవరో? దేమ. ఈ దేమ మారు మనసు పొందుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాల కాలము పాటు, ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాల కాలము పాటు ఈయన ఏం చేశాడు అంటే ఈయన ఆ అపోస్తలుడైనటువంటి పౌలు గారితో పాటు ఆయన ఏం చేశాడంటే అనుసరించాడు. పౌలు గారి యొక్క బోధన విన్నాడు. పౌలు గారి యొక్క అనేకమైనటువంటి మిషనరీల్లో ఆయన కూడా 2 సంవత్సరాల పాటు ఆయన ఏం చేశాడంటే ఆయన అనుసరించాడు. అదే రీతిగా చూసినట్లయితే వైద్యుడైనటువంటి లోకాతో కూడా ఆయన ప్రయాణం చేశాడు. ఎవరితో ప్రయాణం చేశాడు? వైద్యుడైనటువంటి లోక కూడా గురించినటువంటి విషయం నేను తెలియపరచను కానీ ఇంకా ఆ లోక కూడా ఏం చేశాడంటే ఈ యొక్క అనుచరుడు, గుర్తింపు లేనటువంటి అనుచరుల్లో ఒకడు ఎవరు అంటే ఈ యొక్క లోక కూడా ఆ యొక్క గుర్తింపు లేనటువంటి అనుచరుడు.
ఆ యొక్క దేమ కూడా ఏం చేశాడంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ పౌలును అనుసరించాడు. అదే రీతిగా ఎవరిని అనుసరించాడు అంటే ఈ యొక్క లూకాను కూడా అనుసరించాడు. కానీ ఈయన గురించినటువంటి విషయము ఆ యొక్క అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు రెండు లేఖల్లో ఏం చెప్తాడంటే నాకు తోటి పనివాడు అనేటువంటి మాట చెప్తాడు. తోటి పనివాడు అనేటువంటి మాట చెప్తాడు. కానీ ఒక చోటకు వచ్చేటప్పటికి ఏమంటా ఉన్నాడంటే ఒకసారి చూద్దాం. తిమోతికి రాసినటువంటి రెండవ లేఖ 4వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయము 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూసినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, అక్కడ చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట కనుక చూసినట్లయితే ఆయన గురించి అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? దేవ ఏం చేశాడు? లోకమును స్నేహించి, లోకమును ఏం చేశాడంట? ప్రేమించి ఏం చేశాడు? నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే అక్కడ చూసినట్లయితే అక్కడ అంటా ఉన్నాడు తెస్సలోనికకు ఆయన వెళ్ళాడు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాం. దేమ యొక్క విషయంలో 3 విషయాలు మనం గమనించాం. మొట్టమొదటిగా యాజకుడైనటువంటి వాడిని ఏం చేశాడు? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన చేసినటువంటి పని ఏంటి? యాజకుడిని అంటి పెట్టుకుని ఆయనతో పాటు 2 సంవత్సరాల కాలము ఈ యొక్క వాక్యము అనేటువంటి దానిలో, బోధన అనేటువంటి దానిలో ఆయన అనుసరిస్తూ ఏం చేశాడు అంటే ఈ యొక్క యాజకుడిని ఆయన ఏం చేశాడంటే విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. ఏం చేశాడు? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మొట్టమొదటి విషయం. రెండవ విషయం ఏం చేశాడంటే పరిచర్యను విడిచిపెట్టేశాడు. రెండవ పని ఏం చేశాడు? పరిచర్యను విడిచిపెట్టేశాడు. పరిచర్య అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి కార్యము. దేవుని యొక్క పని ఆయన చేయడానికి నియమించబడ్డాడు. దేవుని యొక్క పని చేయడానికి ఆయన నిలబడ్డాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన నడవబడ్డానికి ఆయన ఒక కార్యమును ఎన్నుకున్నాడు. ఒక పరిచర్య అనేటువంటిది ఎన్నుకున్నాడు. ఆ పరిచర్యను ఏం చేస్తా ఉన్నాడంటే విడిచిపెట్టేశాడు. రెండవ తప్పిదం. మొట్టమొదటిది యాజకుడిని విడిచిపెట్టేశాడు. రెండవది పరిచర్యను విడిచిపెట్టేశాడు. మూడవది ఆయన ఉండినటువంటి పట్టణమును కూడా విడిచిపెట్టేశాడు. అంటే ప్రదేశమును విడిచిపెట్టేశాడు. ఆయన ఉండేటువంటి ప్రదేశమును కూడా విడిచిపెట్టేశాడు. 3 కారణాలు మనకి, 3 విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి 3 తప్పిదములు చాలా స్పష్టంగా మనకు తెలియపరచబడతా ఉన్నాయి. అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? మొట్టమొదటిగా యాజకుడిను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకని అంటాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? పౌలు అనబడినటువంటి ఈ యాజకుడును ఆయన ఏం చేశాడు అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మొట్టమొదటిగా. రెండవది కారణం ఏమిటి అంటే ఆయన ఎన్నుకున్నటువంటి పరిచర్యను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. రెండవ తప్పిదం. మూడవ తప్పిదం ఏంటంటే ఉండినటువంటి ఆశీర్వదించబడినటువంటి ప్రదేశమును విడిచిపెట్టి వేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో వేరే ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వేరే ప్రాంతమునకు ఆయన వెళ్ళిపోయాడు. మరి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇటువంటి తప్పిదములు మనము కూడా చేస్తా ఉన్నామేమో. చూడండి, గమనించండి. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాట ద్వారా అక్కడ ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. యాజకుడిని ఎప్పుడు కూడా ఏం చేయాలో తెలుసా? విడిచిపెట్టకూడదు. యాజకుడు అనేటువంటి వాడిని ఏం చేయకూడదు? ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో కూడా, ఏ స్థితిలో కూడా ఏం చేయకూడదు అంటే విడిచిపెట్టకూడదు. ఏమాత్రము కూడా విడిచిపెట్టకూడదు. రెండవది ఏంటో తెలుసా? నీవు ఎన్నుకున్నటువంటి పని ఏదైతే ఉందో దాంట్లో ఒక నిబద్ధత కలిగినటువంటి వారంగా, దాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉండకూడదు. మూడవదిగా నీవు ఆశీర్వదించబడినటువంటి ప్రదేశంలో నీవు ఉన్నావు. నీవు ఆశీర్వదించబడినటువంటి ప్రదేశం నుంచి నీవు ఏమాత్రము కూడా ఏం చేయకూడదు తెలుసా? దూరముగా వెళ్ళకూడదు. 3 తప్పిదాలు చేశాడు. మరి ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఈ యొక్క తప్పిదములు చేశాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దీనికి కొన్ని కారణాలు ఈ రోజు నేను మీకు తెలియపరచాలని చెప్పి ఆశపడతా ఉన్నాను. కొన్ని కారణాలు ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఎందుకు
విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయంలో దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజు కొన్ని విషయాలు చెప్తాను. మనము కూడా అందుకనే మనం కూడా ఏం చేస్తున్నామంటే మనము కూడా దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి బిడ్డలుగా ఉండిపోతాం. దేవుణ్ణి విడిచిపెట్టి వేసేటువంటి వారముగా మనం ఉంటూ ఉన్న కాలంలో ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా ఈ కారణాలు చొప్పున ఆయన ఏ విధముగా అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, ఏ విధముగా అయితే ఆ యొక్క దేవుని యొక్క సేవకుడిని ఆ యొక్క పరిచర్యను, అదే విధముగా ఆ యొక్క ప్రదేశమును ఏ విధముగా అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, ఈ రోజు మనము కూడా కొన్ని తప్పిదాల వలన, కొన్ని కారణాల వలన మనం కూడా ఏం చేయబడతా ఉన్నామంటే అటు రీతిగానే దేవునికి దూరం అయిపోతున్నటువంటి వారంగా మనము ఉంటూ ఉన్నాం. దేవునికి దూరం అయిపోయేటువంటి బిడ్డలుగా మనం ఉండిపోతా ఉన్నాం. దానికి కారణాలు, మొట్టమొదటి కారణము ఆయనే చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు తెలుసా? లోకమును ప్రేమించి, లేదంటే స్నేహించి. ఏమన్నాడు? లోకమును స్నేహించాడు. లోకము పైన ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. లోకములో ఉండేటువంటి వాటిపైన ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. లోకములో ఉండేటువంటి వారిపైన ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. లోకములో ఉండేటువంటి వాటిపైన, లోకములో ఉండేటువంటి వారిపైన, ఆయా లోకములో కనపడేటువంటి ఆయన సుందరమైనటువంటి అందమైనటువంటి వాటిపైన ఏం కలిగి ఉన్నాడంటే ఆ ప్రేమించాడు, స్నేహించాడు. ఇప్పుడు ఏం చేయాలంటే సార్, లోకమును ప్రేమించేటువంటి వాడు ఎవరు కూడా యాజకుడిని ప్రేమించడు, దేవుడిని ప్రేమించడు, పరిచర్యను ప్రేమించడు. ప్రేమిస్తారా? ఏమంటే లోకమును ప్రేమించేటువంటి వారు, లోకమును స్నేహించేటువంటి వారు, లోకములో ఉండేటువంటి ప్రేమ లేదంటే లోకములో ఉండేటువంటి స్నేహమును కోరుకున్నటువంటి వారు ఎవరునూ కూడా ఏం చేయరు? దేవుని వైపు రారు. దేవునిలోకి వస్తారా? దేవుణ్ణి వెతుకుతారా? దేవుణ్ణి వెతికేటువంటి వారుగా ఏమాత్రము కూడా ఉండరు అనేటువంటి విషయం చాలా స్వచ్ఛంగా దేవుని యొక్క మాట ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలా స్పష్టంగా వాక్యం చెప్తా ఉందండి. చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఏమంటాడు సార్? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయకూడదంట? ఏం చేయకూడదంట? చెప్పండి. ప్రేమించకూడదు. లోకమును ప్రేమించకూడదు. లోకములో ఉండినటువంటి వాటిని ప్రేమించకూడదు. నిజంగా లోకములో ఉన్నటువంటి వాటిని, లోకమును ప్రేమిస్తే మరి జరిగేటువంటి కార్యం ఏంటండి అంటే ఎవరిని ప్రేమించలేరు? ఇప్పుడు ఎవరిని ప్రేమించలేరు? దేవుణ్ణి ప్రేమించలేరు. దేవుని ప్రేమించలేనిటువంటి బిడ్డలు దేవుని యొక్క ప్రేమను వారు పొందుకుంటారా? ఏమండి? దేవుని యొక్క ప్రేమను వారు పొందుకుంటారా? పొందుకోలేరు. నోవే. దేవుని యొక్క ప్రేమను పొందుకోలేరు. లోకమును కాదు ప్రేమించవలసినటువంటిది. ఏమిటో తెలుసా? అయ్యా, నీ కొరకు సిలువలో తన యొక్క యవ్వన రక్తమును చిందించి నీ పాపము నుంచి నిన్ను విడుదల కలుగు చేసినటువంటి ప్రభువు నీవు ప్రేమించు. నీవు ఆయన్ని ప్రేమిస్తే ఆయన ప్రేమ నీవు పొందుకుంటావు. ఆ ప్రేమను బట్టి నువ్వేం పొందుకుంటావు తెలుసా? ఏం పొందుకుంటావు తెలుసా? గొప్ప ఆశీర్వాదము నీవు పొందుకుంటావు. హల్లెలూయా. నేనంటానండి, ఈ దేవుని యొక్క పరిచయం చేసినంతసేపు కూడా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి ఎక్కడ కూడా ప్రస్తావనే లేదు. ఆయన గురించి ఏం లేదు, ప్రస్తావనే లేదు ఎక్కడ. ఆయన గురించి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి మాట పలకనటువంటి పరిస్థితి. ఎందుకో తెలుసా? ఆయన లోకము వైపు వెళ్ళిపోయాడు. లోకములో నశించిపోయాడు. లోకములో వెళ్ళేటువంటి వారందరూ కూడా ఏం చేయబడతారో తెలుసా? నశించిపోతారు. ఏం చేయబడతారు? లోకములో ఉండేటువంటి వారందరూ కూడా నశించిపోతారు. లోకమును ప్రేమించేటువంటి వారు ఏం చేయబడతారంటే ఏం చేయబడతారో నాశనములోనికి వెళ్ళిపోతారు. నాశనంలోకి వెళ్ళిపోయేటువంటి బిడ్డలుగా ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా అందు నిమిత్తమే ఈ రోజు దేవుని యొక్క మాట ద్వారా తెలియపరుస్తున్నాడు. దేన్ని ప్రేమించాడంటే లోకమును ప్రేమించాడు, నాశనములోనికి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ప్రేమను పొందుకోలేకపోయాడు. దేవుని యొక్క
ప్రేమను ఆయన పొందుకోలేపాడు. ఈరోజు మనం కూడా ఎవరిని ప్రేమిస్తా ఉన్నాం, దేనిని ప్రేమిస్తా ఉన్నాం? వాక్యం సెలవిస్తా ఉందమ్మా. అంటే ఉన్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడే అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. నిజంగా ప్రేమిస్తున్నావా? లోకములో ఉండేటువంటి వాటిని ప్రేమిస్తున్నావా, ప్రేమించట్లేదా? చెప్పండి. ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నావా లేదా? నేను అంటాను, ఒక మాట నేను అంటానంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాట ద్వారా తెలియపరుస్తాను. ఈరోజు నిన్న మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్దామని బయటకు వచ్చాను. రెడీ అయిపోయి బయటకు వచ్చాను. బయట నిలబడ్డాను. ఇంకా నన్ను తీసుకెళ్లి కుర్రోడు రాకపోతే బయట నిలబడితే అక్కడ గాజులన్నీ అయినా ఇది తోసుకుంటే వెళ్తాడు. మామూలు గాజులు అనుకుంటూ తోసుకుంటే వెళ్తుంటే ఆ పక్క ఎదురుగుండా ఒక ఆవిడ వచ్చి చూసింది. ఎంత అంటే ఎంతో చెప్పాడు. ఎంతో చెప్తే అంత లేవు నా దగ్గర ఆడంటున్నాడు. మరి ఎలాగలాగా ఆయన ఆకట్టుకోవాలి కదా అన్నాడు. అలా తర్వాత నేను వచ్చినప్పుడు ఎందుకంటే అన్నాడు. ఇప్పుడు ఎంత ఉంటే అంత ఇయ్యి అన్నాడు. తక్కువ ఎంత ఉంటే అంత తీసేసి అయితే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోండి అంత. డబ్బులు లేవు కదా, వదిలేచ్చు కదా. ఏమా డబ్బులు లేవు కదా, వదిలేచ్చుగా. ఆ గాజుల పైన ఏంటి? ప్రేమ. లోకములో ఉన్న వాటిలో ఒకటి దాని గురించి నేను చెప్తున్నాను. లోకములో ఉన్న వాటిలో నువ్వు ఏదైతే ఇష్టపడుతున్న దాని గురించి ఒక విషయం చెప్తా ఉన్నాను. ఏం చేస్తున్నాం? లోకములో ఉన్న వాటిని ఏం చేస్తున్నావుట? ప్రేమిస్తూ ఉన్నాం. లోకములో ఉండేటువంటి వాటిని కాదు, లోకములో ఉండేటువంటి వస్తువుల పైన కాదు. నీ ప్రేమ ఎవరిపైన ఉండాలంటే ఎవరిపైన ఉండాలి? దేవుని పైన ఉండాలి. దేమ లోకమును ప్రేమించాడు, దేవునికి దూరమైపోయాడు. అందుకని అంటాడు మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉపమానము గురించినటువంటి విషయం చూసినట్లయితే దేమాకు మనకి కూడా ఎలాంటిదంటే మంచి ఆప్ట్ అంటారు తెలుసా? ఏంటంటే ఆప్ట్ అంటారు తెలుసా? తెలుగులో సరిగ్గా సరిపోతారు. ఏంటంటే సరిగ్గా సరిపోతాయి. ఏంటి? ప్రభు యొక్క మాట ద్వారా తెలియపరుస్తున్నాడు. ఇందాక మీకు వాక్యం ద్వారా తెలియపరిచాడు. లోకములో ఉన్న వాటినైనను మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు అనేటువంటి మాట ఎక్కడ తెలియపరచబడింది? దేని ద్వారా తెలియపరచబడింది? వాక్యం చెప్తా ఉంది కదా, వాక్యములో తెలియపరుస్తున్నాడు కదా. లోకమును ఏమాత్రము కూడా మనం ప్రేమించకూడదు అనేటువంటి విషయము దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది కదా, బోధ చేస్తా ఉంది కదా. మరి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి ఆ వాక్యమును మనం అనేకమైనటువంటి మార్లు విన్నామే. లోకములో ఉన్నటువంటి వాటిని ప్రేమించకూడదు, లోకములో ఉండేటువంటి వాటి పైన ఆశ కలిగి ఉండకూడదు అనేటువంటి విషయం వాక్యము విన్నామా వినలేదా? మరి లోకం పైన ఆశ కలిగి ఉన్నామా? విడిచిపెట్టేశామా? విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్యము ఈ రోజు ప్రియమైనటువంటి దేవునికి వెళ్ళరా, నేను అడుగుతూ ఉన్నాను, ఆ యొక్క వాక్యము అనేటువంటిది ఈ రోజు విత్తబడలేదా? విత్తబడింది. కానీ ఎక్కడ నాటబడిందంటే ఎక్కడ? ముండ్ల పొదల్లో పడింది. ఎక్కడ పడింది? ముండ్ల పొదల్లో పడింది. అంటే లోకము అంటే ఆశ కలిగి లోకములో ఉండేటువంటి పైన ప్రేమ కలిగినటువంటి వారముగా మనం ఉంటూ ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఈ రోజు మనం ఏం చేస్తా ఉన్నామంటే మనము వాక్యము వింటా ఉన్నాం. ఆ వాక్యము ఏం చేయబడలేదు తెలుసా? సరిగ్గా ఫలింపజేయబడేటువంటి రీతిగా నీ హృదయంలో నాటబడట్లేదు. నాటబడితే
దేవుని యొక్క వాక్యం అనేటువంటిది చాలా స్పష్టంగా నీకు తెలియపరుస్తూ ఉంది. కంగారు పడకండి, ఏం అమ్మలేదు, ఎవరు లేదు మనుషులు, కంగారు పడకండి. స్టాండ్ కొంచెం పక్కకి వెళ్ళిందంటే ఏం బాగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ఈరోజు బయలుపరచబడతా ఉంది. నీ వాక్యము ముళ్ళ పొదలలో నాటబడిందిగా అయిపోతుంది కనుకనే ఈరోజు నువ్వేం పడలేకపోతా ఉన్నావు తెలుసా? ఆ వాక్యం అనేటువంటి దాన్ని ప్రేమిస్తూ వాక్యానుసారంగా ఉండకుండా ఆ లోకమునే ప్రేమించేటువంటి వారముగా మనము ఉండిపోతాం. లోకంలో ఉండేటువంటి వాటిపైనే ఈరోజు నువ్వు ఆశ కలిగినటువంటి వారంగా మనం ఉండిపోతా ఉన్నాం. కనుకనే ఈరోజు దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని యొక్క వాక్యము బయలుపరిచేటువంటి మాట ఏమిటో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఏ మాత్రము కూడా ఆ వాక్యం అనేటువంటి దాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలి. హృదయంలో భద్రపరుచుకుని లోకము పైన ఉండేటువంటి ప్రేమను మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. లోకంలో ఉండేటువంటి ప్రేమను మనము విడిచిపెట్టాలి. ఒకవేళ కనుక లోకము పైన ప్రేమ విడిచిపెట్టకపోతే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాట ద్వారా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని. ఎవరితో వైరం అండి? ఇప్పుడు ఏమంటే దేవునితో వైరం అంట. దేవునికి వైరం అంటే దేవునికి దూరం అంట. ఇప్పుడు దేవునికి కనుక ఆ వైరమైనటువంటి లోక స్నేహము కనుక మనం చేస్తే జరిగేటువంటి కార్యం ఏమిటి అనేటువంటి విషయం ఆయన చెప్తా ఉన్నాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ద్వారా తెలియపరుస్తున్నాడు. అట్టివాడు ప్రభువుకు శత్రువు. ఏమన్నాడు? అట్టివాడు ప్రభువుకి ఏంటంట? శత్రువు. ఈరోజు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, దేవునికి మిత్రులుగా ఉంటే ఆశీర్వాదమా, లేదంటే శత్రువుగా ఉండడమా? అది మన నిర్ణయమే, మన నిర్ణయమే. దేవుని యొక్క సన్నిధిలో రోజు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, మన నిర్ణయమే. మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. రోజు లోక స్నేహము నీకు కావాలా, లేకపోతే దేవునితో నీకు స్నేహము కావాలా? దేవునితో మనకు ఏం కలిగి ఉండాలి? స్నేహము కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలంట. హల్లెలూయా. దేవునితో స్నేహం. అంతే తప్ప శత్రువుగా మనం ఏమాత్రము కూడా ఉండకూడదు. శత్రువుగా ఏమాత్రము కూడా మనము నడుచుకోకూడదు. ఇది దేవుని యొక్క వాక్యం, ఇది దేవుని యొక్క మాట. మొట్టమొదటి కారణము ఏంటంట? మొట్టమొదటి కారణం ఏంటి? లోక స్నేహం చేస్తా ఉన్నాడు. లోకము పైన ప్రేమ కలిగినటువంటి వాడు ఉంటూ ఉన్నాడు. కనుకనే ఈ రోజు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఏమైపోయాడు? దేవునికి వైరమైపోయాడు, దేవునికి శత్రువు అయిపోయాడు. మనము కూడా లోకము పైన స్నేహము కలిగి ఉన్నామేమో, లోకము పైన నీవు ఆశ కలిగినటువంటి వారు ఉంటూ ఉన్నామేమో, లోకము పైన ప్రేమ కలిగినటువంటి వారుగా మనం ఉంటూ ఉన్నామేమో. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, విడిచిపెట్టాడు. రోజు విడిచిపెట్టి దేవునితో స్నేహము, దేవుని ప్రేమించేటువంటి బిడ్డలుగా మనము ఉండాలి. హల్లెలూయా. దేవుని మనము ప్రేమించేటువంటి బిడ్డలుగా ఉండాలి. రెండవ కారణం ఏమిటి అంటే, నా యొక్క ఆలోచన ప్రభు యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు చొప్పున ఆయన బయలుపరిచినటువంటి మాట ఏంటి అంటే, రెండవ కారణం ఏమిటి అంటే, ఈ లోకములో ఉండినటువంటి తీవ్రమైనటువంటి శ్రమలు, హింసలు, శోధన. ఏంటంట? రెండవ కారణం ఏంటి? ఆయన దూరంగా వెళ్ళిపోవడానికి రెండవ కారణం పరిశుద్ధాత్మ నడిపింపు చొప్పున బయలుపరిచినటువంటి మాట ఏంటంటే, ఈ లోకములో ఉండేటువంటి శ్రమలు, హింసలు, శోధన. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే,
దేవుని యొక్క పరిచర్య అనేటువంటిది ముళ్ళ మీద నడక. దేవుని యొక్క సేవ అనేటువంటిది ఎటువంటిది చెప్పండి? ముళ్ళ మీద నడక. ఎవరు చెప్పారు? పెద్దవాడ? ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవ అనేటువంటిది ఎటువంటిదంటే చాలా కష్టతరమైనటువంటిది, చాలా కష్టతరమైనటువంటిది. లోకములో ఉండేటువంటి సేవ అనేటువంటిది, దేవుని యొక్క పరిచర్య అనేటువంటిది ఎటువంటిది అంటే నిజంగా చాలా కష్టతరమైనటువంటిది. ఎన్నో శ్రమలు ఉంటాయి సేవ చేస్తున్నప్పుడు, ఎన్నో శ్రమలు సేవా పరిచర్యలో మనం ఉండినప్పుడు, ఎన్నో శోధనలు దేవుని యొక్క పరిచర్యలో ఉండినప్పుడు, ఎన్నో హింసలు. ఆ కాలంలో హింస మామూలుగా ఉండేది కాదు. ఒక్కొక్కరిని ఎలా చేసేవారు తెలుసా? దేవుని యొక్క సేవ చేసేటువంటి వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా చంపివేసినటువంటి పరిస్థితులు. చాలా మంది ఊరే ఏంటంటే సిలువ వేసి, తలకిందులుగా సిలువ వేసి, తల నరికేసి, ఇటువంటి హింస అనేటువంటిది ఉండేటువంటి పరిస్థితి. ఆ హింసలో తట్టుకోలేక, ఆ యొక్క శ్రమలను తట్టుకోలేక, ఆ శోధనను తట్టుకోలేక ఈ దేవ ఏం చేశాడు తెలుసా? దేవునికి దూరం అయిపో ఉండొచ్చు. నిజమే, చాలా శ్రమ తెలుసా? చాలా శ్రమ. ఏంటే శ్రమ అంటే, పాస్టర్ గారు ఆవిడ చెప్పారు, నేను చెప్పలేదు. మళ్ళీ ఈ సూటిపోటు మాటలు మాకే ఏంటి? అడిగి చెప్పారు, మాకు చెప్పలేదు. వాళ్ళని చేయమన్నారు, మమ్మల్ని చేయమనలేదు. ఆడిగే ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. మాకు ఇవ్వలేదు. సేవకుడు చెప్తున్నాడు, ఏంటో తెలుసా? ఒక ఆవిడ ఆయన మీద కోపం ఇచ్చిందంట. ఎందుకు కోపం ఇచ్చిందంటే, ఈ రొట్టె పక్క ఆవిడకి పెద్దది ఇచ్చాడంటే సీఎం పెట్టాడు. ఏ రొట్టె? చాలా పెద్ద గొడవ ఇది. అమ్మ బాబాయ్ ఏం చేయాలి? పక్క ఆవిడకి పెద్ద ముక్క ఇట్టాడు. నేను చూసిస్తానా? ఆ మొఖం చూసిస్తామా? ఏమ్మా ఆ మొఖం చూసి ఈవిడ ఆ పాన్ ఎక్కువ వేసింది, ఆవిడ పెద్ద ముక్క అని ఇస్తావా? ఆ చేతికి ఏది దొరికితే అదే అంతేనా? చేతిగా టైంకి ఏదండిందో అదే. దానికి కూడా కోపాలే. అవును కదా? కొంతమంది కోపకిస్తా ఉంటారు భోజనాల దగ్గర. ఆడికి ఆ టైంకి ఏదో వచ్చింది, అలా వేసాడు. ఆవిడ 3 ముక్కలండి, నీ 2 ముక్కలండి. అది చూసావా? పాటర్ గారు ముందే చెప్పాడు, నాకు తక్కువేమని. పాటర్ గారు ఏం చేశాడు? తక్కువ వేయమని చెప్పి ముందే చెప్పుకుంటాడు. అందుకనే నాకు 2 ముక్కలు వేసాడు. లేకపోతే ఏంటది? తోలు ముక్కలు వేసాడు. ఎన్ని పడతాం అనుకున్నారు? మామూలు ఉండదనుకున్నారా? అమ్మ బాబాయ్, నేనంటానా ఈ గొడవ ఎక్కడెక్కడ వస్తుందంటే చికెన్ దగ్గర ఎక్కువ రాదండి. ఎక్కడ వస్తుంది తెలుసా? పాము తీసి మటన్ ఎట్టామనుకో, ఆ మటన్ దగ్గర ఏంటో బాధ నాకు అర్థం కాదు. అవునా కదా? ఇటువంటివి ఉంటాయి. అంటే ఇంకా పెద్దవి ఉంటాయి అనుకోండి. అటువంటి ఇంకా చాలా పెద్దవి ఉంటాయి. ఉండవా? ఏదో వాక్యంలో ఏదో గద్దించి చెప్తే నా గురించే చెప్తాడు. ఎప్పుడు చూసిలే అని గోపకిచ్చి మానేసి వాళ్ళు ఉన్నారా లేదా? అమ్మా చెప్పండి అమ్మా, ఉన్నారా లేదా? అంత శ్రమ ఉన్నది. అన్ని శ్రమలు, శోధనలు, హింసలు. ఈరోజు చెప్తా ఉన్నాను, అన్ని ఏం చేయలేకూడదు తెలుసా? ఆ శోధనను సహించలేకపోయాడు. ఏం చేయలేదు? సహించలేకపోయాడు. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి
మీకేదో ఒక వింత ఈ యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాట చెప్తా ఉన్నాడు. సేవకులకైనను లేదంటే ఆ యొక్క సంఘమునికైనను ఈ రోజు ఆ మాట ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మాటను చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు తెలుసా? ఆ శోధనను చూసి మీరు ఏం చేయకూడదు, ఏం చేయకూడదు, ఆశ్చర్యపోకండి. శోధన చూసి, శ్రమను చూసి, హింసలను చూసి ఏం చేయకూడదు అంటే ఆశ్చర్యపోకూడదు. అయ్య బాబాయ్ ఏంటిది? ఆశ్చర్యమే కదండి. అయ్య బాబాయ్ ఏంటిది అనుకుంటాం కదా శ్రమను చూసి. అంటారంటారా? ఆశ్చర్యపోతాం శ్రమను చూసి. శ్రమను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. అందుకని నేను అంటూ ఉన్నాడు, ఆ శ్రమను చూసి మీరు ఏమాత్రము కూడా మీరు ఏం చేయకూడదు, ఆశ్చర్యపడకండి. ఎందుకంటే శ్రమ అనేటువంటిది, శోధన అనేటువంటిది ఎట్టిదో తెలుసా? ప్రతి ఒక్కరికి కూడా సంభవించేటువంటిదే. ప్రతి ఒక్కరికి సంభవించేటువంటిదే. నో చేంజ్. ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శోధన అనేటువంటిది ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి ఒక రకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది. ఉంటుందా ఏమండి? ప్రతి ఒక్కరికి ఏదో రీతిగా ఏదో ఒక శ్రమ అనేటువంటిది ఉంటుంది. కానీ దానిని చూసి నువ్వేం చేయకూడదు తెలుసా? ఆశ్చర్యపోకూడదు. ఆశ్చర్యపడకుండా ఆ శోధన నువ్వు సహిస్తే, శోధనని కనుక నువ్వు సహించేటువంటి వాడుగా కనుక నీవు ఉంటే ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఆ శోధనలో ఈ రోజు ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మా చెర్రి ఈ ఇన్స్టాలో ఒక వ్లాగర్ కింద ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు. హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు కదా. హాయ్ ఫ్రెండ్స్ అంటే అని చెప్తూ ఉంటాడు. చెప్తే నేను అన్నాను, రే మనకి ఎందుకురా మరి ప్రమోషన్ ఇవన్నీ మనకి ఎందుకురా, చూసుకో, ఆలోచించుకో. నేనేమి ఏమి చేయను, ఏమి ఇబ్బంది పెట్టను, నువ్వు చేసుకో. కానీ ఒక మంచి విషయాల్లో ఒక మెసేజ్ ఉండేటువంటి రీతిగా ఉండేటువంటిదే నువ్వు ఎంచుకోనేటువంటి విషయాన్ని చాలాసార్లు చెప్తాను. అది నిన్న మొన్న చేసినటువంటి ఒక వ్లాగ్ నాకు నిజంగా చాలా ఏంటంటారో సంతోషం కలిగినటువంటి, చాలా సంతోషం కలిగింది. ఏంటి అనేటువంటి విషయం మీరు ఎవరన్నా ఫాలో అయితే మీకు తెలుస్తుంది. చూసారా ఏంటి అంటే, ఒక చిన్న పాప పునర్విక, అమ్మాయి పేరు పునర్విక, మన మేడపేట మనలో పాపేనంట. ఆ అమ్మాయి వ్యాధితో బాధపడుతూ ఉంది. వ్యాధితో బాధపడుతుంటే బాధపడుతున్నప్పుడు ఆ బిడ్డకి ఒక ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ ఖరీదు వచ్చి 16 కోట్ల రూపాయలు. 16 కోట్ల రూపాయలతో ఇంజెక్షన్ చేస్తే పాప బ్రతుకుతుంది. నేను అనుకున్నాను, ఈ ప్రమోషన్ చెప్తున్నారు ఏంటి, ఇలా జరుగుద్దా ఏంటి, నిజంగా మనుషుల్లో అటువంటి ప్రేమ ఉందా, ఈ కాలంలో ఆ విధంగా సహాయం చేసేవాళ్ళు ఉన్నారా అని ఒక ఆశ్చర్యం, ఒక ఆలోచన కలిగింది. ఒక అనుకున్నాను, పెట్టాడులే సరేలే అనుకున్నాను. నిన్న మళ్ళా నైట్ వస్తున్నప్పుడు మళ్ళా ఒక వీడియో అప్లోడ్ చేశాడు, అది చూశాను. నాకు నిజంగా చాలా సంతోషం కలిగింది. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు తెలియపరుస్తున్నానంటే, నేను ఒక్కరోజు మన మెండపేట పెద్ద కాలువ దగ్గర నుంచి తాపేశ్వరం వరకు వాళ్ళు ఏం చేశారంటే, ఈ అమ్మాయికి సంబంధించి పట్టుకెళ్ళి ఆ ఫండ్స్ అనేటువంటిది కలెక్ట్ చేశారు. ఫండ్స్ అనేటువంటిది కలెక్ట్ చేస్తే నిన్ను ఒక్క రోజులోనే వాళ్ళు తిరిగి కలెక్ట్ చేసింది ఎంత అంటే 95,000 రూపాయలు. ఎంత? 95,000 రూపాయలు నిన్న ఒక్క రోజే. ఆయన ఎవరో ఆయన గురించి చెప్తున్నారు. నిజంగా ఒక మంచి కార్యం. ఆ శ్రమ చూడండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ పాపకి ఏం కలిగింది? ఒక శ్రమ కలిగిందా లేదా? ఒక బాధ అనేటువంటిది, వారి కుటుంబంలో ఒక బాధ అనేటువంటిది కలిగింది. ఆ బాధ అనేటువంటిది కలిగినప్పుడు వారు కృంగిపోకుండా ఎదుటి వారికి తెలియపరిచారు. ఎదుటివారు అనేక మంది ద్వారా ఈ రోజు నేను చూస్తా ఉన్నాను, వీడియోస్ చూశాను, కొన్ని లక్షల రూపాయలు ఆల్రెడీ కలెక్ట్ చేశారు. ఆ బిడ్డకి త్వరలోనే నాకు తెలిసి ప్రభుత్వం కూడా సహాయం అందజేస్తే తప్పకుండా ఇంజెక్షన్ వారికి అందజేయబడేటువంటి రీతిగానే ధనం అనేటువంటిది నిజంగా ఇస్తా ఉన్నారు. అంటే ఆ శ్రమ మనలో ఎవరికైనా ఉందా చెప్పండి?
ఉందా మనకు అటువంటి శ్రమ ఉందా? మన కుటుంబంలో అటువంటి నిజంగా అటువంటి శ్రమ వచ్చిందా? 16 కోట్ల రూపాయలు నిజంగా ధనవంతులైనటువంటి వారే చేయించలేనటువంటి పరిస్థితి. కానీ ఒక మధ్య తరగతి కుటుంబంలో అటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ పరిస్థితిని కూడా రెక్టిఫై చేయడానికి దేవుడు కొంతమంది ద్వారా మార్గం ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా, నేను అంటున్నాను, నా తరఫున నేను అడుగుతున్నాను, మీరు కూడా ఆ బిడ్డకి సహాయం చేయండి. నిజంగా సహాయం చేయండి. మీరు చెర్రీ దాంట్లో వెళ్తాడు, ఏదో పెడతాడు, ఏంటది స్కానర్ పెడతాడు. దాని స్కానర్ మీరు కూడా మీ యొక్క సహాయం అందజేయండి. ఆ బిడ్డ యొక్క శ్రమ నుంచి ఆ బిడ్డ దూరపరచబడడానికి మనము కూడా మన యొక్క సహాయ సహకారము వారికి అందజేయడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది వసూలు చేసినప్పుడు ఒక ఆయన గురించి చెప్పాడు. కొత్తగా ఫార్చునర్ కారు కొనుక్కున్నాడు. వీళ్ళు వెళ్ళగానే అక్కడ ఆపి దిగి వెంటనే స్కానర్ ఓపెన్ చేయాలండి. స్కానర్ ఓపెన్ చేస్తే నా అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉంటే అంత కూడా ఎత్తానండి. నా అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉంటే నేను రూపాయి కూడా ఉంచుకొని కూడా ఎత్తానండి. ఆయన అకౌంట్ లో 7,180 రూపాయలు ఏదో సమయం ఉంటే మొత్తం కూడా వేసాడు స్కాన్. అంటే మార్గం దేవుడు ఏదో విధంగా చూపిస్తాడు. మార్గం ఏదో విధంగా చూపిస్తాడు. కానీ మరి ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆ శ్రమను చూసి, లేదంటే శోధన చూసి, లేదంటే హింసను చూసి నువ్వేం చేయకూడదు తెలుసా? ఆశ్చర్యపడకూడదు. ఏం చేయకూడదు? ఆశ్చర్యపడకూడదు. ఆశ్చర్యపడకుండా రోజు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, మీరు నిలవబడండి. ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, నీకు దాని మార్గమును చూపిస్తాడు. అందుకని ఆయన చెప్తా ఉన్నటువంటి మాట కనుక చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాట ద్వారా తెలియపరుస్తున్నాడు. ఎస్, నీతి నిమిత్తం హింసింపబడి వారు ఎటువంటి వారంట? ధన్యులు అంటూ ఉన్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధపు మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించడం. ఎందుకు తెలుసా? మీరు ఎక్కడికి చేర్చబడతారో తెలుసా? పరలోక రాజ్యంలోనికి చేర్చబడతారు. పరలోక రాజ్యంలోనికి చేర్చబడతారు. రోజు ప్రియమైనటువంటి దేవునికి వెళ్ళారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాట ద్వారా ప్రభు మనకు తెలియపరిచేటువంటి మాట, బయలుపరచబడేటువంటి మాట, అయా నిన్ను తెలియపరిచేటువంటి మాట. హింసలను చూసి భయపడద్దు, శోధనను చూసి భయపడద్దు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ఎటువంటి వారో తెలుసా? ధన్యులు. పరలోక రాజ్యము మీదే, పరలోక రాజ్యము మీదే అనేటువంటి మాటను అక్కడ మనకు ఆయన బయలుపరుస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. కనుక ఈ రోజు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యము ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాట ద్వారా ఈ రోజు నీకు తెలియపరిచేటువంటి మాట ఏంటి తెలుసా? ఈ యొక్క దేవునికి దూరమైపోవడానికి కారణము ఏమిటి అంటే శ్రమలు, శోధనలు, హింసను చూసి ఆయన ఏమైపోయాడు తెలుసా? ఆశ్చర్యపడి భయపడ్డాడు. వాటిని సహించకుండా, వాటిలో సంతోషించి ఆనందించకుండా ఏమంటావు తెలుసా? దేవునికి దూరం అయిపోయాడు, లోకము వైపు వెళ్ళిపోయాడు. దేవుని యొక్క పరిచర్యను విడిచిపెట్టేశాడు, దేవుని యొక్క సేవకుడిని విడిచిపెట్టేశాడు, దేవుని యొక్క సేవకుడిని విడిచిపెట్టి వేశాడు. రోజు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, మనం ఎవరు కూడా అతి రీతిగా ఏమాత్రము కూడా ఉండకూడదనేటువంటి విషయము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాట ద్వారా ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు విషయాలు. మొట్టమొదటిగా లోకమును ప్రేమించాడు, దూరం అయిపోయాడు. మనం కూడా లోకమును ప్రేమిస్తే దేవుని యొక్క స్నేహమునకు మనం ఏమైపోతా ఉన్నాం? దూరం అయిపోయేటువంటి బిడ్డలుగా మనం ఉండిపోతా ఉన్నాం. దేవుని యొక్క స్నేహమునకు మనం దూరం అయిపోయేటువంటి బిడ్డలుగా ఉంటూ ఉన్నాం. అటువంటి రీతిగానే రెండవదిగా దేవుని యొక్క మాట ద్వారా ఆయన తెలియపరుస్తున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఎందు నిమిత్తము శ్రమలు, హింసలు, శోధనలు చూసి ఆశ్చర్యపడ్డాడు.
దేవునికి దూరం అయిపోయాడు, సహించలేదు, వాటిలో ఆనందించలేదు. పరలోక రాజ్యమును ఆయన కోల్పోయినటువంటి వాడిగా ఆయన ఉండిపోయాడు. మనం అటు రీతిగా శ్రమలను చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. శ్రమలను చూసి భయపడవలసినటువంటి అవసరమో ఏమాత్రము లేదు. హింసలను చూసి భయపడవలసినటువంటి అవసరమో ఏమాత్రము లేదు. కానీ ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలు వాటిని సహించి సంతోషిస్తే ప్రభువు నిన్ను వాటి నుంచి విడుదల కలుగు చేసి పరలోక రాజ్యములో మనమందరము కూడా పాలి భాగస్తులుగా ఉండడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 3 విషయాలు ఉన్నాయి ఆయన ఎందుకు దూరం అయిపోయాడు అనేటువంటి విషయం. ఆ విషయాలు రేపు వారము, మొదటి వారము, మార్చి నెలలో మొట్టమొదటి పరిశుద్ధ దినమునందు మనమందరము కూడా ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఇంకా దూరం అయిపోయి ఉన్నాడు, అటు రీతిగా మనం కూడా ఇంకా దూరం అయిపోయేటువంటి బిడ్డలుగానే మనం ఉంటూ ఉన్నామా అనేటువంటి విషయం, ఇంకా కొన్ని విషయాలు దేవుని యొక్క సన్నిధిలో రేపు వారము మనము ధ్యానం చేసుకుందాం. దేవుడి పరిశుద్ధమైనటువంటి మాటలు మనకి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన ఆశీర్వాదముతో ఆరాధన ముగించుకుందాం. మన మధ్యకు వారు వచ్చి ఉన్నారు, వారు ఏదో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. సరే నేను అందరికి తెలియపరుస్తాను. కూర్చోండి. వారు వికలాంగుల ఆశ్రమం నుంచి మామిడాడి నుంచి వచ్చారట. మరి ఆ యొక్క ఆశ్రమము నిమిత్తం ఎవరైనా సహాయం సహకారములు అందజేసేటువంటి బిడ్డలు ఉన్నట్లయితే వారికి సహాయమును అందజేయవలసిందిగా మరి సమయంలో మరి ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం మన హృదయాలను మనం సరి చేసుకుంటూ చెప్పబడిన వాక్యమును బట్టి దేమ ఎంతగానో పౌలును 2 సంవత్సరాలు కూడా ఆయన వెంబడించి మరి ప్రార్థన చేద్దాం. దేమ ఎంతగానో దేవుని యొక్క మరి పౌలు యొక్క శిష్యుడిగా అనుచరుడిగా ఉంటూ దేవుని యొక్క సేవలో బలముగా వాడబడుతూ ఉన్నప్పటికీ మరి లోకమును స్నేహించి లోకమును ప్రేమించి దేవునికి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము దేవుని ఎరిగిన బిడ్డలం. ఆయన యొక్క మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడిన మనము, బాప్తిస్మము పొంది రక్షింపబడిన మనము ఇంకను లోకం వైపు చూస్తూ లోకమును స్నేహిస్తూ లోకమును ఇష్టానుసారంగా మనము జీవిస్తూ దేవునికి దూరం అయిపోయే బిడ్డలుగా ఉంటున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనకి ఏమాత్రము కూడా ఆశీర్వాదము కాదు, దీవెన కాదు. కనుక ఈ సమయంలో ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. దేమాను ప్రభువు మనకు చూపిస్తూ మన యొక్క లోటును సరిచేయడానికి ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. ఒకవేళ ఇంకను కుటుంబంలో ఉన్న సమస్యలు, శోధనలు, హింసలు, నిందలు, అవమానాలు కలుగుతున్నప్పుడు నువ్వు ఆశ్చర్యపోయి దేవునికి దూరం అయిపోతున్నావేమో, ఏంటి శ్రమలు, ఏంటి బాధలని కృంగిపోతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకునండి. ప్రభువు మీకు తోడై ఉన్నాడు. మీరు ఏ స్థితిలో అయితే కన్నీరు కారుస్తున్నారో, శ్రమలో ఉన్నారో, శ్రమలో నుండి విడిపించేవాడు మన దేవుడు మన పక్షాన్ని ఉన్నాడనే ధైర్యంతో వెనుతిరగక మనము ముందుకు కొనసాగినట్లయితే తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గనక విశ్వాసముతో మనం ప్రార్థన చేద్దాం, విశ్వాసముతో మనం ముందుకు వెళదాం. వెనక తట్టు చూచేవారిగా ఏమాత్రం ఉండకుండా ఆయన సన్నిధిలో మోకరించేవారిగా ఎన్ని శ్రమలైన శోధనలైనా ప్రభు అయిన యేసయ్య మమ్మల్ని తప్పిస్తాడు, బలపరుస్తాడు, లేవనెత్తుతాడనే విశ్వాసముతో మనము వాక్యం అనే విత్తనము మన హృదయాల్లో భద్రపరుచుకుంటూ వాక్యానుసారంగా మనము నడిపించబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు, 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 ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా తండ్రిని ఘనమైన శ్రేష్టమైన నామముకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఆయన గతించిన వారమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ దాచి కాచి భద్రపరిచి నడిపించిన రీతిని బట్టి నీకు వందనములు. ప్రభువా,
అయ్యా ఈ యొక్క పరిశుద్ధ దినమును పరిశుద్ధనముగా ఆచరించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. నీ దాసుడి యొక్క ప్రయాణం అంతట్లో మీరే తోడుకోండి, క్షేమంగా మా మధ్యలోనికి తోడుకొని వచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. బిడ్డను మరుగుపరిచి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. పౌలు యొక్క రహస్య శిష్యుల కొరకు మనైనా అనుచరుల కొరకు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు తండ్రి. ఎదుగునైనా మరి దేమా గురించిన అనేకమైన సంగతులు ప్రభువా మేము విని ఉన్నాం. ఎంతగానో నీ పరిచర్యలో ప్రభువా శిష్యుడిగా ఉండి నాయన ఇదిగో తండ్రి మరి లోకమును స్నేహించి అయ్యా నీ యొక్క తండ్రి ఉపదేశమునకు ప్రభువా దూరం అయిపోయిన బిడ్డగా, నీ యొక్క ఆశీర్వాదాలకు దూరం అయిపోయిన బిడ్డగా నాయన దేమా ఉన్నారు ప్రభువా. మరి నాయన మేము కూడా మాలో ఎవరైనా అటు రీతిగా ఉంటున్నాం మేము ప్రభువా. మాకు కలిగిన వాటిని బట్టి తండ్రి అయా ఈ లోకము పట్ల లోకములో ఉన్న వాటిని ప్రభువా మేము ప్రేమిస్తూ నీకు ఏమాత్రము కూడా మేము దూరము కాకుండా ఉండనట్లయ్యా మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. శ్రమలో, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పటికీ అయా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి నీ యొక్క వాక్యం వైపు చూస్తూ నీ సిలువు వైపు చూస్తూ మేము ముందుకు కొనసాగడానికి మీరే సహాయం దయచేయమని అడుగుచున్నాం. అటు ఆత్మతో ప్రతి బిడ్డను బలపరచండి, నింపండి, నీ కృపలో భద్రపరచమని అడుగుచున్నాం ప్రభువా. కుడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు మీరు ఆయన మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ జ్ఞానముతో బిడ్డలు నింపండి ప్రభువా. జ్ఞానము సర్వ సంపదలు నాయందే గుప్తములైనవని సెలవిచ్చిన మా ప్రభువా. చదివిన అన్ని బిడ్డలు గుర్తుపెట్టుకొని చక్కగా ప్రతి ప్రశ్నకు మంచి సమాధానము రాయగలిగే కృపతో బిడ్డలు నింపమని అడుగుతున్నాం. రేపటి నుంచి నేను ఇంటర్మీడియట్ పరీక్షలు స్టార్ట్ అవుతుండగా అయా బిడ్డలందరూ చదువుతుండగా చక్కని జ్ఞానమును దయచేయండి ప్రభువా. ఎటువంటి టెన్షన్, భయము లేకుండా చక్కగా రాయడానికి నీ కృపను అనుగ్రహించండి అయా. బలహీనులుగా ఎవరైతే బిడ్డలు ఉన్నారో నాయన ప్రతి బిడ్డను బలపరచండి, నీ ఎవరి రక్తాన్ని ప్రోక్షించమని అడుగుతున్నాం ప్రభువా. ఆయన పూర్తి స్వస్థతను, విడుదలను కుమార్తెలకు నాయన బిడ్డలకు మీరు అనుగ్రహించి మీరే తోడయండి, నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభువా నాయన మరి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఇచ్చినటువంటి గర్భ ఫలాలను బహుమానం బట్టి నీకు వందనాలు. తల్లిని బిడ్డని వేరుపరచే వరకు నీ కృపలో నాయన దాచి కాచి భద్రపరిచి నడిపించమని అడుగుతున్నాం. అలాగే ప్రభువా గృహం కట్టుకోవాల్సిన బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి అవసరాలు అక్కర్లు తీర్చండి ప్రభువా. అదేవిధంగా తండ్రి వివాహం జరగవలసిన బిడ్డలు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నావయ్యా. నీ ద్వారంలో తెరవండి, నీ గొప్ప కార్యాలు కుటుంబాలు మీరు జరిగించమని అడుగుతున్నాం. ఎవరైతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో నాయన అయా మూసి ఉన్న ద్వారాలను తెరిచే గొప్ప దేవుడు తండ్రి. నీ గొప్ప కార్యాలు బిడ్డల పట్ల జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, బలపరచండి. నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. సాక్ష్యం చెప్పిన బిడ్డల విషయంలో వారి కుటుంబాల్లో మీరు చేసిన గొప్ప మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా. ఇదిగో తండ్రి మరి శనివారం ప్రభువా వెంకటలక్ష్మి కుటుంబంలో జరగబోయే కృతజ్ఞత కూడికలో మోక్ష యొక్క పుట్టిక దినమని జరుపుకొని చూడగా నీ కృపను తోడుగా ఉంచి జరగవలసిన కానైనా ఆరాధన అంతటినీ క్రమంగా జరిగించమని, నీ కృపలో భద్రపరచమని అయ్యా. ఇదిగో తండ్రి ఇంకా నువ్వు ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు అక్కర్లు మీరే తీర్చి మీరే తోడయండి, నడిపించమని నీ కృపలో భద్రపరిచి నడిపించండి. ఏ సత్తు పరిషత్ నామం బట్టి అడిగి బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన దారుణము దయచే మరణిస్తున్న క్షమించిన ప్రకారం మరణం క్షమించండి. మమ్మల్ని శోధనలో కాకీలు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి దీవెన. మనకు నువ్వు ప్రేమించే వారికి మరి ముఖ్యంగా మీకు సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి బిడ్డలకు వారి కుటుంబములకు సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. Amen.
అందరూ కూర్చుందాం. ఈ సమయంలో చక్కని పలహారము ఉంది. మరి రాజేష్ మరి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఇచ్చినటువంటి కుమార్తె మరి యొక్క దినమున మరి మొట్టమొదటిసారి దేవుని యొక్క సన్నిధిలోనికి బిడ్డలు వచ్చి ఉన్నారు. అందు నిమిత్తము దేవుని నామమును మహిమపరచు నిమిత్తము చక్కని పలహారమును బిడ్డలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ పలహారము మరి ప్రతి ఒక్కరు కూడా తీసుకుందాం. మరి బిడ్డల్ని మరి ఆశీర్వదిస్తూ చిన్న ప్రార్థన చేస్తాను. బిడ్డలు మనం ముందుకు తీసుకురావాలి. రాజేష్ బాబు, రాజేష్ ఏడి ఇప్పుడు ఉన్నాడుగా? ఇప్పుడు ఉన్నాడుగా రాజేష్? బయటికి వెళ్ళాడా? మామూలు మిత్రులుగా ప్రేమించినటువంటి మా ప్రియపరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభావ రాజేశ్వర గారు దీవించి ఆశీర్వదించి ఇచ్చినటువంటి చక్కని కుమార్తెను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, కుమార్తెను మీ చేతులుగా అప్పగిస్తున్నాను. బిడ్డ మీద ఇందులో మానవులైన ఆరోగ్యమందును జ్ఞానమందును వయస్సునందును వర్ధలబడేటువంటి బిడ్డగా బిడ్డను మీరు ఆశీర్వదించమని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసినటువంటి ప్రతి ఒక్క పనిలోనూ ఎలా మీ కాపుదల బిడ్డల పైన ఉంచండి. తీసుకొచ్చినటువంటి పలహారం మీరు దీవించండి.